యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవన్నిక దీక్షతో పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం పవిత్రోత్సవాలు జరగనున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవన్నిక దీక్షతో పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం పవిత్రోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం స్నాపన తిరుమంజనంతో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ చేసి సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ పూజలు జరపనున్నారు. సంవత్సర కాలంలో తెలిసి తెలియక జరిగిన దోష ప్రాయశ్చిత్తార్థం పూజా కార్యక్రమంలో కాల అతిక్రమణకు జరిగిన స్వామివారిని క్షమించమని కోరడానికి పవిత్రోత్సవాలు జరుపుతామని ఆలయ ప్రధానార్చకులు కండోరి వెంకటాచార్యులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా 5, 6వ తేదీల్లో భక్తులచే జరిపించే సుదర్శన నరసింహ హోమం, శాశ్వత నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన పూజలు రద్దు చేశారు. అన్న పవిత్రోత్సవాలకే నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీనృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రావణ మాసం అత్యంత విశేషమైనటువంటి ఈ లక్ష్మీ మాసంలో ఎందరో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ సహస్రనామార్చన సహిత కుంకుమార్చనలు, అలాగే శ్రావణ శనివారములు లక్ష్మీ నారసింహ సహస్రనామార్చనలు, నిత్య కళ్యాణోత్సవములు, సుదర్శన నారసింహ హవనాన్ని కూడా భక్తులు ఎందరో దర్శించి ఆ కార్యక్రమాలు నిర్వహింపజేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈ శ్రావణ మాసంలో విశేషంగా వార్షిక పవిత్రోత్సవములు, త్రయాన్నిక శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా విశేషమైనటువంటి పవిత్రోత్సవములను రేపు అనగా 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ప్రయాణిక దీక్ష చేత అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సర ఉపచారముల కొరకు సంవత్సరంలో జరిగినటువంటి తెలిసి తెలియక జరిగినటువంటి దోష ప్రాయశ్చిత్తార్థం ఏదైనా పూజా కార్యక్రమాలలో కాల అతిక్రమణైన లోపం జరిగిన స్వామి క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పవిత్రాణం పవిత్రం యోగం మంగళానాంచ మంగళమని విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా మంగళప్రదములైనటువంటి ఆ పవిత్ర ధారణ మనందరికీ కూడా శుభములను